ఓవైపు నాట్లు, మరోవైపు పత్తి మక్కల సాగుతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో జులై నెలలో 2,50,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుంది. అయితే నిండుకుంటున్న నిల్వలను చూసి తెలంగాణ వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రానికి ఈ వానాకాలం సీజన్లో కేటాయించిన 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియాలో సగానికి పైగా విదేశాల నుంచి దిగుమతైన యూరియాని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ కేటాయిస్తూ ఉండడం ఇబ్బందిగా మారింది. రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో జూన్ వరకు 5 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. ఇందులో 1,36,000 మెట్రిక్ టన్నులు కోత విధించగా మరో 60,000 మెట్రిక్ టన్నుల మేర దేశీయ తయారీ యూరియాలో కోత విధించింది. ఈ క్రమంలో జులై నెలలోనైనా యూరియా కేటాయింపులు సక్రమంగా జరపాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. దిగుమతి చేసుకునే యూరియాను నౌకాశ్రయాల ద్వారా వెంటనే సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారం నుంచి రాష్ట్ర కోటా కింద కేవలం 30,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం పంపిస్తోంది. వ్యవసాయ శాఖ ఈ కోటాను అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు మార్గంలో జిల్లాలకు పంపించుకొని వినియోగించుకుంటోంది. అయితే రాష్ట్ర కోటా కింద కేటాయించిన యూరియాలో కోతలను అరికట్టి జులై నెలలో పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రాష్ట్రానికి విదేశీ దిగుమతి యూరియా కాకుండా దేశీయ ఉత్పత్తి ఎరువునే పంపించాలని కోరారు. ఆర్ఎఫ్సిఎల్ నుంచి కూడా యూరియా కేటాయింపును 60,000 మెట్రిక్ టన్నులకు పెంచాలని, ఏప్రిల్ జూన్ మధ్యలో వచ్చిన లోటును పూడ్చడానికి అదనపు సరఫరా ప్రణాళిక మంజూరు చేయాలని తుమ్మల డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహరిస్తోందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు.